తెలుగు రాష్ట్రాల్లో వేల ఎకరాలకు సాగునీరు అందించే శ్రీశైలం ఈసారి వట్టిపోతోంది. డ్యాంలో క్రమంగా నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో పాటు నైరుతి చురుగ్గా లేకపోవడంతో వర్షాలు మందగించాయి. దీంతో ఈసారి రిజర్వాయర్ నిండుతుందా, సాగునీరు అందుతుందా అనే సందేహం కలుగుతోంది. దేశవ్యాప్తంగా ఈసారి తక్కువ వర్షపాతం నమోదవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో ఇటు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు కీలకంగా మారిన శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై వైకే టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. గత ఏడాది మహారాష్ట్ర, కర్ణాటకలో కృష్ణా, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో కురిసిన ముందస్తు వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు జులైలోనే పూర్తి స్థాయిగా నిండింది. దీంతో జులై మొదటి వారంలోనే నీటిని దిగువకు వదిలారు. కానీ ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఆశించిన స్థాయి వర్షపాతం నమోదు కాకపోవడంతో ఆ రాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టులకి నీటి ప్రవాహం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో దిగున ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నీరు లేక వెలవలబోతోంది. శ్రీశైలం నీటి నిల్వలపై తెలుగు రాష్ట్రాల పరిధిలో లక్షలాది ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. అలాగే వేలాది గ్రామాల ప్రజలకు దాహార్తిని తీర్చుతోంది. ఇంతటి కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వల పరిస్థితిని గమనిస్తే ఈసారి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతేడాది కర్ణాటక, మహారాష్ట్ర పరిధిలోని కృష్ణా, తుంగభద్ర పరివాహకంలోని ప్రాజెక్టులు ఈ సమయానికే జలకళ సంతరించుకున్నాయి. అవి నిండిపోవడంతో దిగువకు వరద నీటిని విడుదల చేశారు. గతేడాది శ్రీశైలం ప్రాజెక్టుకు ఇదే నెలలో సుమారుగా 15,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలోని ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టుల నీటి నిల్వలు అడుగంటాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 42 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గతేడాది ఇదే సమయంలో దాదాపు 95 టీఎంసీల నీరు రిజర్వాయర్లో అందుబాటులో ఉంది. పైగా ఎగువ నుంచి నీరు వస్తూనే ఉంది. కానీ ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి లేదు. ఎగువ నుంచి వరద రాకపోవడంతో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వలు 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22.80 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అలాగే నారాయణపూర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 24.84 టీఎంసీలు. ఉజ్జయిని ప్రాజెక్టులు 123.29 టీఎంసీలకు 51.18 టీఎంసీలు. తెలంగాణలోని జురాలలో 9.66 టీఎంసీలకు గాను 7.48 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. తుంగభద్ర ప్రాజెక్టులో 105 టీఎంసీలకు గాను ప్రస్తుతం 9 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి శ్రీశైలంతో పాటు నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలో వరద నీరు భారీగా ప్రవహించింది. సాగు, త్రాగునీటితో పాటు కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేశారు. గత సంవత్సరం శ్రీశైలానికి 2,378 టీఎంసీలు వరద నీరు వచ్చి చేరగా ఇందులో నుంచి 1,924 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. కానీ ఎల్నినో వల్ల ఈసారి శ్రీశైలం సగమైన నిండుతుందా అని రైతులు అనుమానిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇటు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు ఆయువుపట్టు లాంటిది. రైతాంగానికి, సాగునీరు, తాగునీరుకు ఈ శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి కెపాసిటీ 215 టీఎంసీలు కాగా ఈరోజు కేవలం 40 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. గత సంవత్సరం ఈ సమయానికి 50 టీఎంసీల వాటర్ స్టోరేజ్ ఉండేది. అదేవిధంగా ఈ ఎల్నినో కారణంగా శ్రీశైలం పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, ఇటు తుంగభద్ర నది పైన తుంగభద్ర ప్రాజెక్టుల్లో వర్షపాతం లేక లోటు నీటి మట్టం చాలా దిగువకు పడిపోయిన ఈ సంవత్సరం. ఇటువంటి పరిస్థితుల్లో ఆ డాములు నిండడానికే చాలా వాటర్, అంటే ఒక నెల పైన వర్షాలు పడితేనే ఆ డాములు నిండే పరిస్థితి ఉంది. అక్కడి నుంచి నదులు పూర్తయిన తర్వాత మన డాములు శ్రీశైలం ప్రాజెక్టు రావాల్సింది వాటర్. ఇక్కడ వాటర్ రావడానికి ఇంకా 2 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. వస్తుందేమో అనే, నిండుతుందో లేదో అనేటువంటి అనుమానాలు కనపడతా ఉన్నాయి. జూలై మొదటి వారంలోనే చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు. ఈ సంవత్సరం ఆ పరిస్థితులు ఉండేలాగా కనపడతలేవు. చాలా ఆందోళనకరంగా ఉంది ఈరోజు రాష్ట్రంలో. ఎందుకంటే ఈ ఎల్నినో ప్రభావం పూర్తి స్థాయిలో శ్రీశైలం ప్రాజెక్టు పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. తాగునీరు, సాగునీరుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనపడతా ఉన్నాయి.
అదేవిధంగా ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు కింద ఉండే పంటలు పండించేటువంటి రైతాంగం అయితేనేమి అధికారులు ఈ రైతాంగానికి సూచించి వరి పంటలు వేయనీయకుండా తక్కువ నీరు వాడుకునేలాగా చర్యలు తీసుకుంటే బాగుంటుందేమో అని చెప్పి అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు కెపాసిటీ పూర్తి స్థాయి కెపాసిటీ వస్తే కనీసం రబీ పంటకు నీళ్లు అందుతాయి. అప్పుడు కావాలంటే రైతులు కూడా మంచి పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి అభిప్రాయపడతా ఉన్నాం. రాబోయే రోజుల్లో కృష్ణా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసి ఎగువన ఉన్న ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీటి నిండి ఆ తర్వాత దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు చేరుకొని ఇటు శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడ్డ రెండు తెలుగు రాష్ట్రాలు ఇటు తెలంగాణ ఏపీలోని రెండు రాష్ట్రాలకు తాగునీరు అందుతుందని ఆశిద్దాం. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. బి శ్రీనివాస్, రాయలసీమ స్పెషల్ కరెస్పాండెంట్, YK TV.